తెలంగాణలో ఆలయాలపై దాడులు కంటిన్యూ అవుతున్నాయి. పాత బస్తీ హనుమాన్ ఆలయంలో మాంసం ముద్దలు కలకలం రేపుతున్నాయి. స్థానికులు ఆలయం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. శివలింగం దగ్గర మాంసం ముద్దలను వేయడంపై హిందూ సంఘాలు సీరియస్ అవుతున్నాయి. గతంలోనూ హైదరాబాద్లోని పలు ఆలయాలపై దాడులు చేసి విగ్రహాలు ధ్వంసం చేశారు. హైదరాబాద్లో ఆలయాలే ఎందుకు టార్గెట్ అవుతున్నాయి? ఈ ఘటనల వెనుక ఎవరున్నారు? పోలీసుల నిఘా వైఫల్యం ఉందా? ఈ అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కృష్ణ శర్మ గారు, తెలంగాణ బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి జితేందర్ గారు ప్రస్తుతం నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ ఇతర పార్టీలు మరికొంతమంది సామాజిక కార్యకర్తలు కూడా నాతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికీ నమస్కారం. ముందుగా జితేందర్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్న ఈ రోజు జరిగినటువంటి ఘటన మీ దృష్టికి వచ్చే ఉంటుంది. యావత్ హిందూ సమాజంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా కొంత మనసులు కలిచివేసినటువంటి ఘటన. ఆ దృశ్యాలు మనం చూసినప్పుడు కూడా ఎందుకు రిపీటెడ్గా ఈ ఘటనలు జరుగుతున్నాయి అనేటటువంటి క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు రైజ్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మీ గవర్నమెంట్ ఇక్కడ రన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు ఈ ఘటనలకు సంబంధించి? జితేందర్ గారు, నా ఆడియో ఓకేనా మీకు? జితేందర్ గారు, నా ఆడియో ఓకేనా మీకు? రైట్, మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉపేందర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే ఉపేందర్ గారు. ఉపేందర్ గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? వినపడుతుంది సార్. ఉపేందర్ గారు నమస్తే. ఈరోజు ఓల్డ్ సిటీలో జరిగినటువంటి ఘటన మీరు చూసే ఉంటారు. ఆ విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధతో పాటు కోపం కూడా రగిలించినటువంటి పరిస్థితి. ఏంటి, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో హిందువుల ఆలయాలే టార్గెట్కి గురవుతున్నాయి అనేటటువంటి ఆవేదన, ఆక్రోశం ఇదంతా కూడా హిందూ సమాజం నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు? ఏమీ అయినా ఇప్పటికీ ఇప్పుడు మనం కొన్ని సందర్భాలు, సన్నివేశాలు చూస్తుంటే వినపడుతుందా సార్? క్లియర్గా ఉంది, కంటిన్యూ. ఇలాంటి చర్యల్ని మాత్రం మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది వ్యక్తులుగా చేస్తున్నారా, మరి వ్యక్తుల వెనక ఏమన్నా శక్తులు ఉన్నాయా? మరి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాటికి మరి తావు లేకుండా ఉండే మన దగ్గర మత సామరస్యం అనేది చాలా, మన గంగా జమున తెహజీబ్ సంస్కృతి అని చెప్పేసి నాటి నుంచి కూడా భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఆ సందర్భంలో గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మన సంస్కృతి సంప్రదాయాలు, హైదరాబాద్ లో ఉన్నటువంటి వాతావరణం, హిందువులు ముస్లింలు బాయిగా ఉండి వాళ్ళ పండుగలు వీళ్ళు పోయి, వీళ్ళ పండుగలు వాళ్ళు పోయి గౌరవించుకోవడం, వాళ్ళ యొక్క ఆచారాల సంప్రదాయాల్ని మనం గౌరవించడం, మన యొక్క సాంప్రదాయాల్ని వాళ్ళు గౌరవించడం, అంటే ఒక సోదర భావంతో ఉన్నటువంటి ఈ ప్రాంతం అండి ఇది. తెలంగాణ రాష్ట్రము ఉద్యమం జరిగిన సందర్భంలో కూడా అందరం కలిసి ఉద్యమాలు చేసాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గత 10 సంవత్సరాలలో అందరినీ కూడా మనం ఈక్వల్ గా, ఏదైతే భారత రాజ్యాంగంలో చెప్పాల్సిన రైట్ టు రిలీజియన్ ఉన్నదో, ఎవరి మతమైనా ఎవరైనా స్వీకరించవచ్చు, ఎవరి వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు మరి ఇతరులు గౌరవించాలి. అందరూ మరి రాజ్యాంగంలో సమానం కాబట్టి అందరికీ కూడా అన్ని రకాల అవకాశాలు కల్పించి మనం గతంలో పరిపాలన చూసాం. కానీ ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో కొన్ని సంఘటనలు, అక్కడ జరిగిన ముత్యాలమ్మ గుడి మీద అంశం కానీ, లేకపోతే నిన్న చిలుకూరులో జరిగింది కానీ, ఇవన్నీ కూడా కొంచెం ఒక ప్లాన్డ్ ఏమన్నా ఉన్నదా అనే అనుమానాలుకి మనకి ఆస్కారం దొరుకుతున్నది. ఏదేమైనా బాలాజీ టెంపుల్లో జరిగిన దాడి, అయ్యగారి మీద, వారి రంగరాజన్న ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారి మీద జరిగినది ఇది హేయమైన చర్య. ఇది చాలా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది యాక్చువల్ గా కలియుగంలో రామరాజ్యం అని చెప్పి ఆ సంస్థ ఏందో, దాని స్థాపన ఏంటో, దాని ఆబ్జెక్ట్స్ ఏంటో, మరి అది ఎవరు దాన్ని స్థాపించారో, వాళ్ళు సరైనటువంటి హిందూ ధర్మం మీద కానీ సనాతన ధర్మం మీద కానీ అవగాహన ఉన్న వాళ్ళ, లేకపోతే దాంట్లో ఎక్స్ట్రీమ్లు వచ్చారా, అది ఏందనేది కొంచెం చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చిలుకూరు అయ్యగారు, బాలాజీ అయ్యగారు అనేది ఒక అయ్యగారు, ఈ అయ్యగారే కాదు, ఏ అయ్యగారైనా కూడా ఈ సనాతన ధర్మంలో ప్రేమ, శాంతి, దయ, జాలి, కరుణ, అహింస వీటికి మాత్రమే ఉన్నది ప్లేసు. కానీ దాడులకి, హింసకి ఎక్కడ కూడా లేదండి. కానీ వీళ్ళు కలియుగంలో రామరాజ్యం అనేది, ఇప్పుడు అది త్రేతాయుగంలో రాముడు పరిపాలించింది, అందరూ సమాన హక్కులు, అందరూ
మంచి ఐశ్వర్యాలతోటి అందరికి న్యాయము, అందరికి సంపద, అది ఓ చరిత్ర మనం చదివాం. కానీ ఇప్పుడు కలియుగం అంటే కలియుగంలో చెడుకే ఎక్కువ ఉంటది. కలియుగంలో రామరాజ్యం అనేది చాలా కష్టం. కలియుగంలో రామరాజ్యం ఉన్నా దాడులు చేయడం రామరాజ్యం కాదు కదా, అదే అంటున్నా, దాడులు చేయడమే రామరాజ్యం కాదు కదా. రైట్, ఓకే 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 ఉపేందర్ గారు మళ్ళీ మాట్లాడతా, మనం డిస్కస్ చేద్దాం అన్ని డిస్కస్ చేద్దాం. కృష్ణ శర్మ గారు, కలియుగంలో రామరాజ్యం కృష్ణ శర్మ గారు, జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తున్నారు. ఈరోజు హనుమాన్ టెంపుల్లో శివలింగం దగ్గర మాంసపు ముద్దలు పడేసి ఉండడం ఏంటి, ఎందుకు రిపీటెడ్ గా హిందూ ఆలయాలే టార్గెట్ అవుతున్నాయి అంటారు? ఇది కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే రీసెంట్ గా ఒక అఘోరీ మాత అని ఒక ఆమె వచ్చింది. ఆమె దక్షిణ భారతదేశ పర్యటన కూడా చేస్తూ ఉంది. చేస్తూ కూడా కొన్ని శక్తిపీఠాలు కూడా సందర్శించింది. ఈలోపు హైదరాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర అటాక్ జరిగింది. అక్కడికి ఆమె వచ్చినప్పుడు కొంతమంది ఆమెను ప్రశ్నించారు, నువ్వు ఎందుకు వచ్చినావు అసలు అని. అప్పుడు ఆ అఘోరీ మాత చాలా స్పష్టంగా చెప్పింది, దక్షిణ భారతదేశంలో కొన్ని దౌర్భాగ్య సంఘటనలు జరగబోతున్నాయి, దీన్ని కాపాడడానికి నేను వచ్చానని చెప్పింది. మన దేశంలో ఉండే సహజమైన సిద్ధాంతాలు, ఆస్తికులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే అఘోరీ మాత ఏదైతే చెప్పిందో అవంతా నిజమేమో అని అనిపిస్తున్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు మనం గమనిస్తే అక్కడ అమ్మవారి గుడిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేయడం, ముత్యాలమ్మ టెంపుల్ గుడిలో సికింద్రాబాద్ జరిగిన సంఘటన. అదేవిధంగా ఇప్పుడు చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుల మీద దాడి జరగటం, ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ సిటీలో హనుమాన్ దేవాలయంలో పరమేశ్వరుడి వెనక మాంసపు ముద్దలు వేయటం, ఇవన్నీ కూడా వన్ బై వన్ జరుగుతున్నాయి. కొంతమంది చెప్పేది ఏంటంటే ఇదివరకు 2 దఫాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. కేసీఆర్ గారు అద్భుతంగా పరిపాలన చేశారు, విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ప్రభుత్వం మారింది కాబట్టి కొంతమంది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించడానికి ఇటువంటివి చేస్తున్నారు అనేటువంటి ఒక టాక్ కూడా ఉంది. రాజకీయ కారణాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మనం ఆస్తికులం కూడా ఆలోచిస్తున్నట్టయితే అఘోరీ మాత అనేటువంటి ఆమె ఎటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి ఆమె కాదు. మనము డబ్బులు ఇస్తే ఆమె చెప్పేటువంటి ఆమె కాదు. వీటన్నిటికీ అతీతురాలు ఆమె. అఘోరీ మాత చాలా స్పష్టంగా చెప్పింది, ఇక్కడంతా కూడా దక్షిణ భారతదేశంలో చాలా జరగబోతున్నాయి, వీటిని కాపాడడానికి నేను వచ్చాను అని చెప్పింది. అలాగే తిరుమలలో కూడా లడ్డు విషయంలో కూడా ఇలానే జరిగింది. మనం గమనించినట్లయితే ఇదంతా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. పోలీసులట ఎవరు జరిగిద్దని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టెంపుల్ నిర్వాహకులకి నోటీస్ ఇచ్చారట, ఏంటంటే మీరు సీసీటీవీ కెమెరాలు ఎందుకు పెట్టుకోలేదు అని. నేరం చేసిన వ్యక్తిని పట్టుకోవాలి, అలా కాకుండా టెంపుల్ నిర్వాహకులకే నోటీసులు ఇచ్చి మీ యొక్క అజాగ్రత్త వల్ల ఇది జరిగింది అనేటువంటి విషయం కూడా పోలీసులు చెప్తున్నారు. వారు కూడా పట్టుకోవడానికి తగిన కృషి చేస్తున్నారు. కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొంతమంది అంటున్నారు ఒక పిల్లి మాంసం తెచ్చేసి టెంపుల్లో వేసింది. కొంతమంది అంటారు పిచ్చోళ్ళు ఉన్నారు, ఆ పిచ్చోళ్ళేమో విగ్రహాలు ధ్వంసం చేస్తారు, అవేవో మన వివిధ వీటిని తగలబెడుతూ ఉంటారు, రథాన్ని తగలబెట్టేశారు, ఆయన పిచ్చోడట. మరి ఇవన్నీ హిందూ దేవాలయాలకు ఎందుకు జరుగుతున్నాయి? పిచ్చోళ్ళు ముస్లిం మతస్థుల యొక్క వాళ్ళ మసీదుని ఎందుకు అపవిత్రం చేయరు? పిల్లులు ఎందుకు మాంసం ముద్దలు వంటి తీసుకొచ్చేసి మసీదులో చేయవు? కేవలం హిందూ మత టెంపుల్లోనే ఎందుకు చేస్తున్నారు? దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. దీనికి మేము అనుకుంటుంది ఒకటే, మాకు బుల్డోజర్స్ కావాలి. యోగి గారు దయచేసి మాకు కొన్ని బుల్డోజర్స్ని పంపించండి హైదరాబాద్కి, చాలా అవసరం ఉంది. ఆల్రెడీ ఇక్కడ హైడ్రా అనేది ఒకటి వచ్చింది. ఎవరైతే ఆక్రమణలు చేశారో, ఎవరైతే దురాక్రమణలు చేస్తున్నారో, చెరువులు ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బుల్డోజర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, పడగొడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తాం, మన హిందూ సంఘాలు అందరూ వస్తారు, అక్కడ మామూలుగా అందరూ ఆందోళన చేస్తాను. పోగిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అయిపోయింది.
2-3 రోజుల్లో ఎవరో ఒకరిని పట్టుకుంటారు, నేరస్తుని పట్టుకుంటారు. తర్వాత ఏం జరుగుతుంది? అతన్ని రిమాండ్ చేస్తారు. 14 రోజులు రిమాండ్, లేదంటే కొంతకాలం రిమాండ్. తర్వాత అతను బెయిల్ తీసుకుంటాడు, బయటకు వస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవాలయాలను ఏం చేసినా ఏం అవ్వదు మనకి అనేటువంటి ఒక భావన ప్రజల్లో వచ్చేసింది, కొంతమంది దుష్టుల్లో. కరెక్ట్. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ఈ విషయంలో మనం ముస్లిం మతస్థుల నుంచి నేర్చుకోవాలి. ముస్లిం చట్టాలని మనం కొన్ని నేర్చుకోవాలి హిందువులు అని నాకు అనిపిస్తున్నది. అదేం తెలుసా, ఎవరైనా సరే మహమ్మద్ ప్రవక్తను కానీ అల్లాని కానీ దూషిస్తే వాళ్ళు ఇమీడియట్ గా మరణశిక్ష విధిస్తారు ముస్లిమ్స్. కానీ 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 మనకి ఇక్కడ ఆ చట్టాలన్నీ మనకి చదవగల లేదు. శర్మ గారు. మనము మన దేశంలో ఒకటి, మనం అంతిమంగా గౌరవించాల్సింది భారత రాజ్యాంగాన్ని, భారత చట్టాన్ని. ఆ చట్టాన్ని మీరు డిమాండ్ చేయదలుచుకుంటే చట్టాలను కఠినతరం చేయమని కోరాలి. దయచేసి మనం ఇతర అంశాలు ప్రస్తావించకూడదు. ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని చెప్పి మనం ఎవరిని కూడా ప్రేరేపించకూడదు. చట్టాలు మార్చాలి. ఎవడైతే దేవాలయాలను అపవిత్రం చేస్తాడో వాళ్ళకి ఎన్కౌంటర్ చేయాలి. వాళ్ళకి మీద పట్టుకోవడం, జైలు కొంతకాలం పెట్టడం, మళ్ళీ వాళ్ళు రిమాండ్, మళ్ళీ బయటకు విడుదల అవటం, ఇట్లా కాదు. వాళ్ళు భయపడాలి. దేవాలయాన్ని అపవిత్రం చేస్తే ఎన్కౌంటర్ చేస్తారు అని భయపడి రెండోసారి అట్లా చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే బుల్డోజర్స్ తీసుకొచ్చి ఎవడైతే చేశాడో, ఏ మతమైనా సరే, దేవాలయాన్ని అపవిత్రం చేసినా వేరే మతాన్ని అపవిత్రం చేసినా సరే బుల్డోజర్ వచ్చేసేసి వాళ్ళంతా తేల్చాలి. కానీ ఇవన్నీ అనైతికం కదా, బుల్డోజర్ తో తేల్చడం కానీ, ఎన్కౌంటర్లు కానీ. మీరు రాజ్యాంగబద్ధంగా ఏమైనా సూచనలు ఇవ్వచ్చు కదా, రాజ్యాంగబద్ధంగా ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఓకే, మీకు అభిప్రాయం ఉంది, చట్టంలో లొసుగులు ఉన్నాయి, వాటి ద్వారా బయటపడుతున్నారు, బయటకు వచ్చేస్తున్నారని, వాటిని కఠినతరం చేయమని డిమాండ్ చేయండి. మనం అంతిమంగా భగవద్గీతని ఎంత గౌరవిస్తామో భారత రాజ్యాంగాన్ని కూడా అంతే గౌరవించాలి కదా. చట్టాలు చేయాలి. రైట్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి జితేందర్ గారు జాయిన్ అయ్యారు. జితేందర్ గారు నమస్తే. ఆడియో క్లియర్ గా ఉంది ఇప్పుడు మీకు? ఆడియో క్లియర్ ఉందండి. జితేందర్ గారు, గత కొంతకాలంగా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ముఖ్యంగా హిందూ ఆలయాల మీద అటాక్స్. అది ముత్యాలమ్మ గుడి కావచ్చు, లేదంటే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల మీద దాడి కావచ్చు. ఈరోజు హనుమాన్ దేవాలయంలో ఓల్డ్ సిటీలో శివలింగం వద్ద మాంసపు ముద్దలు వేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయి? అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వం మీదే ఎక్కువ విమర్శలు వేళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది భారతదేశానికే ఒక తలమానికంగా ఎదుగుతుంది. దానికి అనుగుణంగా అనేక జాతులు, అనేక మతాలు, అనేక సంఘ వ్యతిరేక శక్తులు కూడా ఇక్కడికి రావడం, మరి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీటిని మా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. హోమ్ మినిస్టర్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇది కొంతమంది సంఘ వ్యతిరేకులు చేస్తున్నటువంటి చిన్న చిన్న సంఘటనలు ఇది ఏది జరిగినా అది చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి ఇది తెలుగు జాతి అనేది మేము కూడా హిందువునే, కానీ మన భారతదేశంలో చిన్న సంఘటన అనడానికి లేదు జితేందర్ గారు. మీరు దాన్ని చిన్న సంఘటన అని అన్నా, చిన్న సంఘటనగా చూసినా కోట్లాది మంది మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కదా. ఎవరైనా విజువల్ చూస్తే ఖచ్చితంగా కూడా బాధపడడంతో పాటు కొంతమంది రాజ్యాంగ వ్యతిరేక పనులకు కూడా పురుకొల్పిన వాళ్ళం అవుతాం మనమే. లేదు, మేము అసలు ఈ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ లో ఒక గొప్ప పోలీస్ వ్యవస్థ ఉంది. ఇక్కడ ఏ ప్రభుత్వాలు చేసినా కూడా వ్యవస్థ అనేది చాలా గొప్ప వ్యవస్థ ఉంది. ఎవరు చేసినా అది తప్పే, దాన్ని అందరం ఖండించాల్సిందే. ఎవరి మతాలని వారి మతాలు పూజ చేసుకోవాలి. మన భారతదేశంలో ప్రపంచ దేశాలలోనే అనేక మతాలు, అనేక సాంప్రదాయాలు, అనేక కులాలు జీవిస్తున్నటువంటి భారతదేశం ఇది. ఇలాంటి సంఘటనలు జరగడం అనేది అందరి దురదృష్టకరమే, ఇది బాధాకరమైన విషయమే. వీటి విషయాలలో మరి మేమంతా కలుస్తూ ఉంటాం ముఖ్యమంత్రి గారితోని. మరి అప్పుడు మరి ఈ ఉన్నటువంటి గుళ్ళల్లో పదే ఎందుకు జరుగుతున్న విషయాలలో మరి ముఖ్యమంత్రి గారికి కూడా మేము తెలియజేస్తాం. అక్కడ ఒక మరి రెగ్యులర్ గా ఒకటి పికెట్ అటువంటిది పెట్టి ఈ ఉన్నటువంటి దేవాలయాల్లో ఈ ఏరియాలోనే హైదరాబాద్ లో ఎందుకు జరుగుతున్నాయి అనేది మరి ఆ గుళ్ళల్లో కొద్దిగా అంతా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ లేకపోవడం ఒకటి ఉన్నట్టున్నది. కాబట్టి అవి ఎలా దాన్ని కాపాడుకోవాలనే విషయంలో తప్పకుండా ప్రభుత్వం అనేది మరి దీంట్లో మరి కోఆపరేట్ చేస్తుంది. మరి ఇట్లాంటిది ఏంటంటే కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు ఏంటంటే ప్రభుత్వాన్ని అపరిష్ట పాలు చేయడానికి ఇలాంటి సంఘటనలు చేస్తున్నారు. వారిని ఎలా కట్టడి చేయాలో, ఎట్లా కట్టడి చేసి వాళ్ళని ఎలా కటకటాల వెనుకకు పంపాలనో రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు.
ఇంకా గడిచిన సంవత్సరం నుంచి అనేక చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులను ఎలా మన ఎలా శిక్షించాలో వారికి తెలుసు. కాబట్టి ఇది చేస్తాం, ఇదంతా తప్పకుండా చేస్తాం. ఇలాంటి మరొకసారి పునరావృతం కాకుండా మరి చూస్తామని తెలియజేస్తున్నాం. రైట్. ఉపేందర్ గారు ఒక్క తెలంగాణనే కాకుండా మన పక్క సాటి తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో మనం చూసాం ఏ రకంగా శ్రీరాముల వారి విజయనగరం జిల్లాలో శ్రీరాముల వారి శిరస్సును ఖండించినటువంటి ఘటన కావచ్చు, రథాలు తగలబడిపోయినటువంటి ఘటన కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. ఏ అంశం తీసుకున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరో పిచ్చివారు వచ్చారనో, మతి స్థిమితం లేని వ్యక్తులు చేశారనో, ఈ రకమైనటువంటి వాటి ద్వారా కేసును క్లోజ్ చేయడం. ఇందాక కృష్ణ శర్మ గారు కూడా ప్రస్తావించారు, ప్రతి ఒక్కరూ కూడా ఇన్ కేసు వాళ్ళు దొరికినా కూడా ఏదో రకంగా సింపుల్ గా కేసు క్లోజ్ చేస్తున్నారు. అదే వారందరికీ కూడా ఆషామాషి వ్యవహారం అయిపోయింది. ఇటువంటిది ఏం చేసినా కూడా మనం బయటపడిపోతాం కదా అనేటటువంటి ఒక చులకన భావం ఏర్పడింది హిందూ సమాజం అన్నా, హిందూ ఆలయాలన్నా అని కూడా. ఏమనుకోవాలి? మీకు గుర్తుందో లేదో, దేవి నవరాత్రులు జరుగుతున్నప్పుడు మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర పెట్టినటువంటి అమ్మవారి చేతిని కూడా ఈ రకంగానే ధ్వంసం చేస్తే ఆ వ్యక్తిని పట్టుకుంటే అప్పుడు కూడా సేమ్ తెలంగాణ పోలీసులు కూడా చెప్పింది ఒకటే, మతి స్థిమితం లేని వ్యక్తి. ఎందుకు మతి స్థిమితం లేని వ్యక్తులంతా కూడా హిందూ దేవుళ్ళ మీద, ఆలయాల మీద పడుతున్నారు అని అడుగుతున్నారు కృష్ణ శర్మ గారు. ఏమనుకోవాలి? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, చట్టం ముందు అందరు సమానం. తప్పు చేసినప్పుడు ఇప్పుడు నిప్పు వాడు పిచ్చోడు ముట్టుకుంటే కాలదు, ఆ మంచోడు ముట్టుకుంటే కాలుతుంది అని ఏముండదండి. వింటురా? తప్పు ఎవడు చేసినా తప్పే. అది దేవాలయాల మీద కానీ, లేకపోతే ఇంకా మసీదుల మీద కానీ, లేకపోతే ఇంకా చర్చిల మీద కానీ ఈ దాడులు అనేది కరెక్ట్ కాదంటున్నాం మేము. భారత రాజ్యాంగంలో రైట్ టు రిలీజియన్, రైట్ టు ఈక్వాలిటీ, అందరికీ సమాన హక్కులు ఇస్తున్నాయి. అందరూ ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతం కూడా. అదే రాజ్యాంగంలో లొసుగులతో తప్పించుకుంటున్నారు అంటున్నారు. అదే రాజ్యాంగంలో లొసుగులతో. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి అంటే పెద్ద శిక్ష ఉండదు కదా. మానసిక పరిస్థితి సరిగా లేదు అంటే వదిలేస్తారు కదా. నేను మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పడం కాదు కదా, అది ప్రూవ్ కావాలి కదా. అవన్నీ చేయలేదు కోర్టులు కదా. మన దేశంలో ప్రూవ్ చేసుకోవడం చాలా ఈజీ. ఒక్క నిమిషం కృష్ణ సార్, ఉపేందర్ గారు, చాలా ఈజీ. మానసిక పరిస్థితి బాగా. ఒక్క నిమిషం కృష్ణ సార్, ఏమంటున్నా అంటే అలాంటి వ్యక్తులకి చాలా తీవ్రమైన శిక్షలు పడాల్సినటువంటి అవసరం ఉన్నది. అది పీడీ యాక్ట్. ఇట్లాంటి దేవాలయాల మీద ఎవరు దాడి చేసినా కూడా వాళ్ళ మీద పీడీ యాక్ట్ కనుక మనం ప్రయోగించినట్టయితే అప్పుడు ఈ సమాజంలో భయం అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు శాస్త్రి గారు చెప్పినట్టు మనం ఇక్కడ డెమోక్రసీ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి ఎక్కడో గల్ఫ్ కంట్రీలో, మన ముస్లిం కంట్రీలో చేసిన చట్టాలు తీసుకురావాలంటే ఇక్కడ మనకి భారత రాజ్యాంగం ఒప్పుకోదు. ఇదే అపవిత్రత మసీదులో జరిగితే ఏం జరుగుతుంది? ఎవరైనా మసీదును అపవిత్రం చేసినట్టయితే ఈ పాటికి ఏమయ్యేది? ఒక చర్చిని అపవిత్రం చేసినట్టు ఈ పాటికి ఏం జరిగేది? మరి దేవాలయం అపవిత్రం జరుగుతుంటే ఏం జరగట్లేదు ఎందుకని? మసీద్ అయినా, మందిరమైనా మన చట్టాలు, ఉన్న చట్టాలని చాలా స్ట్రాంగ్ గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ మీద ఉన్నది. ఇప్పుడు ఈ చర్య జరిగింది, దీని వెనక ఎవరున్నారు? ఈ వ్యక్తులు పిచ్చోడా మంచోడా, లేదా పిచ్చోడు వెనక మంచోడు ఉన్నాడా? వాడేమన్నా రాజకీయం చేయడానికి ప్రజల మధ్యలో విధ్వంసాలు రెచ్చగొట్టి, భావోద్వేగాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్యలో ఇవన్నీ తీసుకొచ్చేసి అట్లా వచ్చిన భావోద్వేగాలని బ్యాలెట్ బాక్స్ లో మార్చుకోవడానికి ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా? అసలు ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కరెక్ట్ జరిగినప్పుడు అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. అసలు ఈ రకమైనటువంటి చర్యలు ఎప్పుడు లేనిది ఈ తెలంగాణలో ఇప్పటి వరకు. మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందర కూడా మనకి ఇక్కడ కూడా చూసిన సందర్భాలు కనబడట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఇలాంటి చర్యలు ఎక్కువగా కనపడుతున్నాయి మనకి. కాబట్టి నేను ఏమంటున్నా, ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వెంటనే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి, వెంటనే బయటికి వాళ్ళని తీసుకురావాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే ఇమ్మీడియట్లీ దీని మీద చర్యలు తీసుకొని స్పీడీ డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్ కింద ట్రయల్ ఇమ్మీడియట్లీ కండక్ట్ చేసి అవసరం అనుకుంటే అందులో ఉన్న శిక్షలు, అది జీవిత ఖైదా లేకపోతే ఇంకే ఖైదు ఉన్నా కూడా వెంటనే వాళ్ళకి శిక్షలు వేసినట్టయితే ఓహో ఈ దేవుళ్ళ మీద ఇట్లాంటి జరిగితే. ఇప్పుడు మీరు అంటున్నారు కలియుగంలో రామరాజ్యం అని అంటారు. కలియుగంలో రామరాజ్యం సాధ్యం కాదండి. కలియుగం వేరు, త్రేతాయుగం వేరు, ఆనాటి పరిస్థితులు వేరు. ఇది కలియుగంలో రావణ రాజ్యమా? వాడికి తెలిసా అసలు హిందూ మతం ఏంటి, సనాతన ధర్మం ఏంటి? రామరాజ్యం పాజిబులేనండి. రామరాజ్యం పాజిబులే. మీకు రామరాజ్యం అంటే ఏంటో తెలుసా అసలు? నేనేమంటున్నా, రామరాజ్యం కలియుగంలో పాజిబులే. ఇప్పుడు రామరాజ్యం అంటే చాలా అనుకున్నట్టు అది హిందూ రాజ్యం కాదు. ఏ రాజ్యంలో అయితే ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారో రామరాజ్యంలో మీరు తెలుసుకోండి. కొన్ని లక్షణాలు ఉన్నాయి రామరాజ్యానికి. రామరాజ్యం అంటే
ప్రజలు అటువంటి వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు, ప్రజలు అటువంటి వారికి ఎటువంటి ఆకలి బాధలు ఉండవు, ప్రజలకు ఎటువంటి అకాల మరణాలు ఉండవు, అనవసరమైనటువంటి రోగములు ఇవన్నీ ఉండవు, ప్రజలందరూ సంతోషంతో ఉంటారు. దీస్ ఆర్ ఆల్ క్వాలిటీస్ ఆఫ్ రామరాజ్యం. అటువంటి రాజ్యం కావాలని కోరిక. రామరాజ్యంలో హిందూ ముస్లింస్ కూడా ఉంటారు, అన్ని మతస్థులు ఉంటారు. రామరాజ్యం అంటే ఏంటంటే భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా సంతోషంగా జీవించాలి, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ పరస్పర సహకారం చేసుకుంటూ అందరూ ఆనందంగా జీవించాలి అని చెప్పడమే రామరాజ్యం. రామరాజ్యంలో మీరు ఒకసారి క్వాలిటీస్ అన్ని తీసుకుంటే అది ఇప్పుడు కావాలని ముస్లింస్ కూడా రామరాజ్యంలో భాగం కావచ్చు. ముస్లింస్ కూడా వెల్కమ్, అందరూ ఉంటారు. రామరాజ్యం అంటే కేవలం హిందువులు ఉంటారని కాదు, రామరాజ్యంలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు సంతోషంగా ఉంటారు, పరస్పర సహకారం చేసుకుంటుంటారు, అకాల మరణాలు ఉండవు, ఈ యొక్క కరువులు కాటకాలు ఇవన్నీ ఉండవు. ఇవన్నీ లేకపోవటాన్ని రామరాజ్యం అంటారు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ప్రజలు ఈ యొక్క వాతావరణం ఉండాలనేదే రామరాజ్యం. రామరాజ్యం అంటే అది కావాలి. వాస్తవానికి ప్రతి గవర్నమెంట్ అదే కోరుకుంటుంది, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవాలి. దాన్ని రామరాజ్యం అంటారు. అది పాజిబుల్, అది పాజిబులే. రామరాజ్యం కావాలని అందరం కోరుకుంటున్నాం. ఒక నిమిషం ఉపేందర్ గారు ఏంటి కంటిన్యూ గారు వారు చెప్పేదంతా కూడా కరెక్ట్, నేను కాదంటలేదు. కానీ యుగాలు మారిపోతున్నాయి, యుగాలను బట్టి కాలం మారిపోతుంది, కాలం యొక్క ధర్మం మారిపోతుంది. ఇవాళ రంగరాజన్ లాంటి ఒక సాత్వికుడు ఇవాళ సనాతన ధర్మాన్ని గాని లేకపోతే మన హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి ఒక దేవుడి దగ్గర ఉన్నటువంటి ఒక పూజారి మీద ఇంకొకడు అదే ధర్మం పేరుతోటి కుహన హిందూ ధర్మం పేరుతోటి వచ్చి దాడులు చేస్తున్నారంటే ఇది నేను కలియుగం అంటున్న, కలియుగం యొక్క లక్షణాలు చెప్తున్నా నేను. ఆయన ఈ మధ్య కాలంలో మీరు చూడండి అంత ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, అలాంటివి ఉండకూడదు అని చెప్తున్నాడు. అది రామరాజ్యంలో ఉండకపోయేది, కానీ ఏదైతే ఉండకూడదు అవి జరుగుతున్నాయి. కాబట్టి ఇది కలియుగము అని అంటున్నాం. కలియుగం యొక్క పరిస్థితులు వేరు, ఆనాటి పరిస్థితులు వేరు, కలియుగం యొక్క లక్షణాలు వేరు. ఒక మతాన్ని వాడుకొని ఒక మత ప్రచారకుడి మీద ఇంకో మత ప్రచారకుడు వచ్చి దేవాలయంలో దాడి చేసిండంటే ఇది ఏం కాలము అంటే దీని యొక్క సిస్టమ్ చెప్తున్నా నేను. అది రామరాజ్యంలో వారు చెప్పినవన్నీ కరెక్ట్, నేను కాదంటులే. కానీ పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ కుహన ధర్మ పరిరక్షకులు బయలుదేరారు. ఈ ధర్మాన్ని వాడుకునే దాంట్లో ఆ ధర్మంతో అధర్మంగా జీవిస్తూ ఈ ఆధ్యాత్మికమనే ఉపేందర్ గారు జితేందర్ గారు ఆధ్యాత్మికమనే భౌతికవాదంలో వాళ్ళు రైట్. ఉపేందర్ గారు ఓకే జితేందర్ గారు ప్రధానమైనటువంటి ప్రశ్న, విమర్శలు మీ మీదే వస్తున్నాయి, అధికారంలో ఉన్నారు. ఒక్క నిమిషం ఉపేందర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. జితేందర్ గారు, ప్రధానమైనటువంటి విమర్శలు మీ ప్రభుత్వం మీద వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి అటాక్స్ ఎక్కువ పెరుగుతున్నాయి అంటున్నారు. మీరు దానికి కౌంటర్గా ఎవరో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారని మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఒకవేళ నిజంగా ఎవరైనా అప్రతిష్ట పాలు చేయడానికి చూస్తే ఒక ఘటన కాదు, 2 ఘటనలు కాదు, వరుస ఘటనలే జరుగుతున్నాయి. ఈ ఘటనను గుర్తించకపోవడం హోంశాఖ లేదంటే నిఘా వైఫల్యం కదా? ఆ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది కదా, ఇది ముఖ్యమంత్రి వైఫల్యం కదా? అలాగే భద్రతా చర్యలు చేపట్టడంలో కూడా విఫలమవుతున్నారు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి కదా, ఇది కూడా ముఖ్యమంత్రి వైఫల్యము, కాంగ్రెస్ వైఫల్యం కాదా? ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు? లేదండి, ఇప్పుడు దేశంలోనే అత్యున్నతమైనటువంటి పోలీసు వ్యవస్థ మనది. మనము అధికారుల్ని మనము తప్పుగా అనుకోకూడదు, చాలా పెద్ద వ్యవస్థ మన రాష్ట్రంలో. పోలీసు వ్యవస్థ కంటే ప్రభుత్వ వ్యవస్థని అంటున్నారు. నడిపించే నాయకుడు లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రికి 1,00,000 బాధ్యతలు ఉంటాయి, కానీ ఆ శాఖకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి మంత్రి లేరు. ముఖ్యమంత్రి ఎన్ని శాఖలను చూసుకుంటారు? ఎందుకు మీరు మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నారు? ఈ రకమైనటువంటి ఇదంతా కూడా ఒక హోంమంత్రి లేకపోవడం వల్ల, సమర్థవంతంగా నడిపించే నాయకుడు లేకపోవడం వల్ల జరుగుతున్నాయి అనేది విమర్శ. అదేం లేదు లేండి, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది అది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటే చేస్తున్నారు. అది ప్రయత్నం అయితే త్వరలో మరి మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటది అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి. మరి ఈ మధ్య కాలంలో చూస్తున్నారు, పైశాసికం పెరిగిపోయే ఒక భార్యని కుక్కర్లో వేసి మరి వండి చేసినటువంటి సంఘటనలు ఎన్నో జరిగితే పోలీసు వ్యవస్థ ఇంత చాకచక్యంగా వాళ్ళందరినీ తీసిందండి. ఇప్పుడు ప్రతి వ్యవహారంలో ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘ వ్యతిరేక శక్తులు చేస్తున్నటువంటి మన సొసైటీకి జరుగుతున్నటువంటి ఇబ్బందులలో పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తుంది, ప్రభుత్వం కూడా బాగా పనిచేస్తుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇవి జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్నింటినీ గమనిస్తున్నారు. త్వరలో ఈ కేసు కూడా
ఛేదిస్తారు. త్వరగా కూడా ఇది మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. తప్పకుండా అదే కేసు ఛేదించడం గురించి కాదు జితేందర్ గారు, అసలు ఇటువంటి ఘటనలు జరగకుండా, ఈ ఘటననే కాదు ఇతర క్రైమ్ కి సంబంధించి ఇతర అంశాల్లో కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మనకి ఎంతో అవసరమైనటువంటి అంశం కదా. ఎవరో ఒక వ్యక్తి ముస్లిం, మనం ముత్యాలమ్మ తల్లి టెంపుల్ గురించి కనుక మనం చూసుకుంటే, ఎవరో ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులను వేసుకొని వచ్చి ఒక హోటల్ రూమ్ లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నటువంటి పేరు చెప్పి అక్కడ వాళ్ళందరినీ కూడా ప్రేరేపిస్తూ ఈ రకమైనటువంటి దాడులు చేయడానికి పుసుగొలుపుతున్నారంటే, రేపు పొద్దున్న ఇది ఆలయం మీద దాడి కాబట్టి సరిపోయింది, దేవుడి మీద దాడి కాబట్టి సరిపోయింది, 4 రోజులు ధర్నాలు చేశారు, అందరూ ఊరుకున్నారు. ఏదో ఒక పెద్ద విపత్తు హైదరాబాద్ నగర ప్రజలకు గనక వస్తే, ఎక్కడో ఏ బాంబ్ బ్లాస్ట్ వాళ్ళు ప్లాన్ చేస్తే ఏమవుతుంది అప్పుడు కూడా ఇలాగే సమర్థించుకుంటారా? ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగు, కొంతమంది ఎవరో మరణిస్తేనో అప్పుడు కూడా ఇలాగే సమర్థించుకుంటారా? మేమంతా చాలా బాగా పనిచేస్తున్నామని. ఎవరో ఎక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి హోటల్ రూమ్ లో కొంతమందిని పెట్టుకొని ఒక సంస్థ పేరుతో ఏదో ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం అనే పేరుతో వారిని ప్రేరేపిస్తున్నప్పుడు ఎందుకు నిఘా వ్యవస్థ గుర్తుపట్టలేకపోయింది? ఇలాంటివన్నీ ఒప్పుకోరా? నిఘా వైఫల్యం ఒప్పుకోరా? ఇవన్నీ ఇప్పటి వరకు వాళ్ళందరూ ఏమయ్యారో తెలీదు. ఆ రోజు దాడి చేసినప్పుడు ఎవరైతే ట్రైనింగ్ వచ్చామన్నారో వాళ్ళందరూ ఏమయ్యారు ఇప్పటివరకు తెలియదు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. అదే కారణం అవుతున్నది. హిందూ దేవాలయాల మీద సరదాగా దాడి చేసుకోవచ్చు, వీళ్ళు చెక్కగాళ్ళు, హిందువులు వేస్ట్ గాళ్ళు, వీళ్ళు ఏం చేయలేరు, అందరూ గాజులు తోడుకొని కూర్చుంటారు అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతున్నది. అదే ముస్లిం మతం మీద ఎవరైనా దాడి చేయమనండి, ఒక్క మసీదు మీద ఏదైనా దాడి చేయమనండి, అపవిత్రం చేయమనండి, ఎటువంటి రియాక్షన్ ఉంటుంది. అదేటువంటి భావం కూడా హిందూ మతంలో అందరికీ రావాలి. ఒక దేవాలయం మీద దాడి చేయాలంటే భయపడాలి, అది చట్టపరంగానే చేయాలి. అవసరమైతే చట్టాలు మారుద్దాం. ఒక ఆడదాని మీద అత్యాచారం చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. భగవంతుడిని అత్యాచారం చేస్తున్నారు ఇక్కడ. మరి వీళ్ళకి ఎన్కౌంటర్ చేయొద్దా? దీనివల్ల ఎంత శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఒక రామాలయం అనేటువంటిది భారతదేశంలో పడగొడితే, బాబ్రీ మసీదు, బంగ్లాదేశ్లో ఎన్ని అల్లర్లు జరిగినాయి తెలుసా మీకు? పాకిస్తాన్ ఎన్ని అల్లర్లు జరిగింది తెలుసా? ఎంతమంది హిందూ మతస్థులు అటువంటిలో ఉన్నప్పుడు మన దేవాలయం మళ్ళీ వచ్చారు కదా జితేందర్ గారు, కంటిన్యూ. ఇప్పుడు భారతదేశంలో మేము చెప్పాను కదండి ఇంతకుముందు, హైదరాబాద్ అని అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నది. మరి దీన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ ని అప్రతిష్ట పాలు చేయడానికి అనేకమైనటువంటి సంఘ వ్యతిరేకులు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సంఘ వ్యతిరేకులు ఏంటంటే ఎలానైనా అస్థిరపరచాలి భారతదేశాన్ని అన్నట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఫలించే వాళ్ళయి. ఈ భారతదేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి సర్వధర్మాల కోసం. సారీ ఫర్ ది ఇంటరప్షన్ జితేందర్ గారు. ఇప్పుడు హైదరాబాద్ ని అప్రతిష్ట పాలు చేయాలని ఇంకోటని కాదు. మీకు గుర్తుందో లేదో, దేశంలో ఎక్కడ ఏ బాంబ్ బ్లాస్ట్ జరిగినా దానికి సంబంధించి హైదరాబాద్ పేరు వినిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ని అప్రతిష్ట పాలు చేయడం కాదు, దానికి సంబంధించినటువంటి ఏదో ఒక మూల, ఏదో ఒక లింక్ ఖచ్చితంగా కూడా హైదరాబాద్ లో ఉంటుంది. ఎందుకు హైదరాబాద్ లో ఉంటుంది? అలా ఆ లింకులు హైదరాబాద్ లో ఉండకుండా ఎందుకు ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి? ఇప్పుడున్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాదు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనే కాదు, అంతకు ముందు ఉన్నటువంటి ఉమ్మడి పాలకులైనా కాదు, ఏ రకంగా అయినా సరే హైదరాబాద్ లో మూలాలు ఉంటున్నాయి. హైదరాబాద్ లో ఆ రకమైనటువంటి మూలాలు లేకుండా ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది మా ప్రశ్న. ఇది ఎవరి వైఫల్యం? ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యమా, గతంలో ఉన్న ప్రభుత్వాల వైఫల్యం? ఎవరి వైఫల్యం ఇది? ప్రభుత్వాల వైఫల్యాలు అనేటివి ఏ ప్రభుత్వమైన వైఫల్యం ఎందుకు చెందుతుందండి? ఇప్పుడు ఏంటంటే మన దేశంలో అనేక మతాలు, ఇప్పుడు చెప్పాను కదా, హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అన్నట్టుగా వేరే దేశాలలో ఒకటే మతము, ఒకటే కులము, ఒకటే సిస్టమ్ ఉంటది కాబట్టి అక్కడ ఎటువంటి సమస్యలు జరిగాయి, వ్యక్తిగతంగా దోపిడీలు, అరాచకాలు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే మతాలు, కులాలు, ఇప్పుడు ఎడ్యుకేషన్స్, చదువు లేని వాళ్ళు కొంతమంది ఇబ్బందికరంగా చేసినటువంటి ఉంటాయి. సంఘ వ్యతిరేక శక్తులు కొంతమందికి వాళ్ళకి అర్థం కాదు, కూసిగొలుపుతారు, కొంతమందిని వాడుకుంటారు, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఆ విధంగా మనము ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరాలు ఉన్నాయి, ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి, మోటివేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రజల్ని. ఇప్పుడు కొంతమంది చదువుకోని వాళ్ళు చేస్తున్నటువంటి అంతిమంగా ఇవన్నీ చేయాల్సింది ప్రభుత్వాలే కదా జితేంద్ర గారు. నేను అనేది అదే, అంతిమంగా చేయాల్సింది అదే. కాకపోతే మనం ఏం చెయ్యట్లేదు, గతం నుంచి మనం ఏం నేర్చుకోవట్లేదు. ఒక్క నిమిషం శర్మ గారు. కాలం కాలేదు కదా, అంత పరిశీలన జరుగుతున్నది, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయని తప్పకుండా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు అరికట్టడానికి ఎవరు కూడా ఇలాంటి అపవాదులు మీద వేసుకొని ప్రభుత్వం నడపాలని ఏ వ్యక్తి కూడా ఎవరు కూడా ఆ విధంగా ఆలోచన చేయరు కదా. ఎప్పుడైనా కూడా శాంతి భద్రతలో సుఖశాంతులతో ఉండాలి, అందరూ సమానత్వంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇలాంటి గొడవలు చేయాలి, మరి కులాల మతాల మధ్యన గొడవలు పెట్టుకోవాలని ఏ ప్రభుత్వాలు ఏవి ఆలోచన చేయవు కదా. మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం, కొండా సురేఖ గారు రాజీనామా చేసి తీరాలి. కొండా సురేఖ గారు
దేవాదాయ శాఖ మంత్రి ఆమె ఖచ్చితంగా రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరొక ప్రశ్న దీనికి పరిష్కారం ఇదే. జితేంద్ర గారు, మరొక ప్రశ్న నేను ఇందాక ప్రస్తావించినట్టు ముత్యాలమ్మ గుడి ఆలయానికి సంబంధించినటువంటి అంశంలోనే ఎవరైతే ఎక్కడి నుంచో ఏదో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కి సంబంధించి అక్కడ ఏదో రన్ చేస్తున్నట్టు హోటల్ గదిలో కూర్చొని ఈ ప్రసంగాలు అయితే ఏదైతే విన్నారో, ప్రసంగించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తర్వాత ఒక్కసారిగా పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారుతుంది, అందరూ ముత్యాలమ్మ గుడి దగ్గరకు వస్తున్నారని పోలీసులు దగ్గర ఉండి భద్రత కల్పించి వారందరినీ కూడా ఏరియా నుంచి బయటికి పంపించేసినటువంటి పరిస్థితి. మీడియా కెమెరాలో చూస్తుండగానే వాళ్ళకి సెక్యూరిటీ కల్పించి మరీ బయటికి పంపించేశారు. పోలీసులు చేయాల్సిన పని ఏంటి? నిజమే, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, కానీ వాళ్ళని అదుపులోకి తీసుకొని ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఏం చెప్పారు అని చెప్పి వారిని విచారించాల్సినటువంటి పరిస్థితి కదా. ఆ రకంగా వదిలేస్తారా? వాళ్ళు ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఉంటే, నేను మళ్ళీ అదే క్వశ్చన్ చేస్తున్నా, వాళ్ళు ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఉంటే రేపు పొద్దున హైదరాబాద్ ప్రజలకు ఏదైనా ప్రమాదం ఏర్పడితే ఏం చేస్తారు? అదే ఇప్పుడు గడిచిన ప్రతి సంవత్సరాలు మీరు చెప్తున్నారు హైదరాబాద్ పోలీస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైంది, చాలా బాగా చేశారని. నేను ఒక లైవ్ ఎగ్జాంపులే చెప్తున్నా. ఆ రకంగా వాళ్ళని విచారించకుండా ఏ రకంగా వదిలేశారు మీడియా కెమెరాల ముందే? అలాంటిది ఏముండదు. కానీ ఇప్పుడు అది సార్, ఒక్క విషయం సార్, ఒక్క నిమిషం ఆయన కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయాలి. శర్మ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఆయన మాట్లాడండి శర్మ గారు. చట్ట ప్రకారం పనిచేస్తారు పోలీసులు. మన ప్రశ్న అడిగినప్పుడు ఆయన దగ్గర సమాధానం తీసుకోవాలి ప్లీజ్. కంటిన్యూ జితేంద్ర గారు. పోలీసులు శర్మ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఆయన మాట్లాడేవాడి ప్లీజ్. జితేంద్ర గారు కంటిన్యూ. మీరు ఆగండి, మీరే మాట్లాడితే ఎలా? కంటిన్యూ జితేంద్ర గారు. కదా మీరు ఆగండి, నేను కూడా హిందువునే, నాకు కూడా బాధ ఉంటుంది. కంటిన్యూ జితేంద్ర గారు కంటిన్యూ. నేను కూడా మాకు ఒళ్ళంతా కారం పూసినట్టుగా ఉంది. మనం అందరం కలిసి పరమేశ్వరుడి దగ్గర మాంసం వేస్తారా? ఒళ్ళంతా కారం పూసినట్టుగా ఉంది మాకు ఈ సంఘటన వల్ల. బాధ్యతలు ఉన్నాయి మనపై. సర్వధర్మాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తిపై ఉంటది. మన భారతదేశం అన్ని మతాలు అన్ని కులాలు జీవించే విధంగా సుఖశాంతులతో ఉండే విధంగానే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో ఏంటంటే గడిచిన 10 సంవత్సరాలలో మరి ఉన్న ప్రభుత్వము ఇప్పుడు మొన్ననే మాకు సంవత్సరం క్రితం మాకు బాధ్యతలు వచ్చినాయి. ఇప్పుడిప్పుడే అంతా సదురుకుంటున్నాం మేమంతా. తప్పకుండా మనకు ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా ప్రయత్నం చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు, తప్పకుండా తీసుకుంటారు. అది ప్రభుత్వ పరంగా ప్రభుత్వాన్ని అపరిష్ట పాలు చేసుకుని ఎవరు ప్రభుత్వాన్ని నడపరండి. ఎందుకు నడుపుతారండి ఆ విధంగా? ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలలో చాలా రాష్ట్ర ప్రజలు, అనేక భాషలు, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లో. అందరినీ గౌరవిస్తాం మేము ఇక్కడ. ఎందుకు గౌరవించామండి? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, మీకు కాంగ్రెస్ పార్టీ అన్ని ధర్మాలని, అన్ని కులాలని, అన్ని మతాలని ఆదరిస్తుంది. స్వతంత్ర పోరాటంలో పనిచేసింది అన్ని కుల మతాలతోనే కలిసి పనిచేసినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా కూడా మా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్ని మతాల్ని, అన్ని ధర్మాల్ని, అన్ని కులాల్ని గౌరవంగా చూసేటట్టుగానే ప్రయత్నం చేస్తారు తప్ప ఏ కులాన్ని, ఏ మతాన్ని వ్యతిరేకంగా ఉండదు. ఎవరిని దగ్గరికి తీసుకోవడం కానీ ఎవరిని దూరం చేసుకోవడం కానీ ఉండదు. ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ జరిగిన సంఘటనపై తప్పకుండా దాని చర్య తీసుకుంటారు సార్. రైట్. ఉపేందర్ గారు ఏం చెప్తారు? గతంలో ముత్యాలమ్మ కూడా ఆలయం టైంలో కాంగ్రెస్ నాయకులు ఏ ఉపోద్ఘాతాలు చెప్పారో, ఏ ప్రసంగాలు చెప్పారో, అందరూ ఒకటే, అంతా సమానమేమో, అందరినీ సమానంగానే చూస్తాం, అది ఇది ఏం చెప్పారో ఇప్పుడు అదే చెప్తున్నారు. మళ్ళీ రేపు పొద్దున ఇంకో ఘటన జరిగినా కూడా ఇదే కంటిన్యూ అవుతుందేమో ప్రసంగం. మీరేం చెప్తారు? అంతా కూడా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే చేస్తున్నారంటున్నారు. ఇప్పుడు పని కట్టుకొని ఎవరు ప్రభుత్వాన్ని ఇది ఏమి అంటే దాన్ని బట్టగాల్చి మీదేయాలని ఎవరు చూడరు కదండి. ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టే ఎవరికైనా, ఇప్పుడు గుడికైనా, మసీదుకైనా, లేకపోతే ఇంకా దేనికైనా కూడా రక్షణ కల్పించాల్సింది ఎవరు? ప్రభుత్వాలు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఆ నిఘా కరెక్ట్ ఉండే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ ముత్యాలమ్మ గుడి దగ్గర అంతమంది వచ్చేసి ఎన్ని రోజుల నుంచో వాళ్ళు అక్కడ ట్రైనింగ్ క్లాసులు పెట్టి ఆ రకంగా గుడి ఇది చేస్తుర్రు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు అది ఈ రకమైన భావజాల వ్యాప్తి ద్వారా సమాజంలో అల్లర్లు సృష్టించడానికి వాళ్ళు కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తర్వాత ఇన్వెస్టిగేషన్ లో చెప్పింది. అంటే మనకి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది సరైనటువంటి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉన్నదని చెప్పేసి మనకు అర్థమవుతా ఉన్నది కదా. ఇలా ఇట్లాంటి పరిస్థితులు దపదపాలుగా జరుగుతున్నాయంటే ఈ రాష్ట్రంలో అనుమానం వస్తుంది ప్రజలకి. కాబట్టి ఏమంటున్నాము, ఉత్తనే మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షాన్ని అనాలనో లేకపోతే ఇంకో రకంగా చేయాలనో కాదు కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి క్రైమ్ బ్రాంచ్ గానీ, ఎంత ధైర్యం ఉంటే ఉపేందర్ గారు, ఎంత ధైర్యం ఉంటే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులకు సంబంధించి వచ్చింది ఒక వ్యక్తి కాదు, ఒక యూనిఫామ్ వేసుకొని బ్లాక్ కలర్ నక్సల్స్ కింద యూనిఫామ్ వేసుకొని కొంతమంది వ్యక్తులు ఎంత ధైర్యంగా వచ్చి దాడి చేశారు.
పోలీసులు వస్తారనో ఎవరైనా ఉంటారనో ఇంకొకరు అనే భయం లేకుండా ఎంత ధైర్యంగా రాగలిగారు? ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఆ వ్యక్తి ఇప్పటి నుంచి కాదు, 2022 నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఆ యూట్యూబ్ ఛానల్లో భారత రాజ్యాంగానికి సంబంధించి ఒక హిందూకి, ముస్లింకి, క్రిస్టియన్కి, ఇతర మతస్థులకి, అన్ని కులాల వారికి కూడా భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానమైనటువంటి భారత రాజ్యాంగాన్ని తగలబెట్టేస్తాం మేము అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు, దారుణమైన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఏ పోలీసులు ఎవ్వరూ చర్యలు తీసుకోలేకపోయారు. 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు కూడా కనీసం కేసు కూడా ఫైల్ చేయలేకపోయారు. ఏమనుకోవాలి? ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం అంతా? అందుకే మేము ఏమంటున్నాం సార్, ఇలాంటి సంస్థలు ఎక్కడ కూడా ఇప్పుడు మంచిలో ఆ మంచిని ఆసరాగా చేసుకుని చెడువాడు వెంబడి తయారైతుంటాడు వాడు. ఇప్పుడు అంత ఓపెన్ గా సోషల్ మీడియాలో ఇంత డెవలప్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి వాడు ఆ రకంగా పెట్టి ఆ చేస్తున్నప్పుడు ఆ సంస్థ ఏంటి, దాని యొక్క అది ఎందుకు వచ్చింది, దాని మూలాలు ఏంటి, దాని వెనుక ఎవడు గురువు ఉన్నాడు, లేకపోతే వాళ్ళని ఎవరు ప్రేరేపిస్తున్నారు, వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఎక్కడి నుంచి లావాదేవీలు నడుస్తున్నాయి, తర్వాత వాళ్ళ కదలికలు ఏంటి, అసలు వీళ్ళ ఎజెండా ఏంటి, ఎజెండా ఏంటి, వాడు చెప్పేదంతా కూడా అది హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి వాడు ఏంటంటే కుహనా హిందూ ధర్మవాదిగా, కుహనా లేకపోతే సూడో హిందూవాదిగా తయారయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అతని మీద వీళ్ళు కనిపెట్టాల్సిన బాధ్యత అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అయినా, ఇంటెలిజెన్స్ అయినా, తెలంగాణలో చేస్తున్న ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా నిఘా పెట్టి వాని కదలికల్ని ఎప్పటికప్పుడు కనుక పసిగట్టుంటే వాని ఎంతసేపు సార్ ఇట్లాంటివి జరగకుండా, ఇప్పుడు పోలీసు దలుచుకుంటే, రాజ్యం దలుచుకుంటే ఎంతసేపు ఎంత పెద్ద విషయాన్నైనా నిరోధించవచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అక్కడ జరిగిన వైఫల్యం అనేది మనకు కళ్ళకు కనపడతా ఉన్నది. ఒక చిల్కూర్ అనేది హైదరాబాద్ నగరంలో, ఇంటర్నేషనల్ నగరంలో, హైదరాబాద్ మొత్తం కూడా సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు కూడా ఎక్కడి నుంచి ఏ బండి కదులుతుంది, ఏ మనుషులు కదులుతున్నాయని కూడా మనం అలాంటి కంట్రోల్ రూమ్ కట్టాం. మనం అక్కడ కూర్చొని వ్యవస్థను మొత్తం ఎందుకు ఉపేందర్ గారు, విపక్ష నాయకులు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇది వర్తిస్తుంది. మీ ప్రభుత్వం ఉన్న గతంలో కూడా మీకు కూడా వర్తిస్తుంది. విపక్ష నాయకులు ఏదైనా ధర్నా చేస్తున్నారంటే ముందు తెలిసిపోద్ది, వెళ్ళి హౌస్ అరెస్ట్ లో చేస్తారు. కానీ ఎవరో ఎక్కడి నుంచో ఏదో వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టుకుని ఇక్కడ అల్లకొల్లను సృష్టించడానికి ప్రయత్నిస్తే మాత్రం పోలీసులు తెలియదు. వాళ్ళు వచ్చి ఓ 20 మంది నల్లబట్టలు వేసుకొని ఓ బండి పెట్టుకొని వాళ్ళు సమావేశాలు పెట్టి అక్కడికి పోయి అయ్యగారి మీద దాడి చేస్తూ వారి మీద దాన్ని కెమెరాలో తీస్తూ వాళ్ళు అది ఏంది అంటే అది ఒక రకంగా హత్యానేరం కన్నా ఇంకా పెద్దదండి అది. అందుకే నేను ఏమంటున్నా, పీడీ యాక్ట్ పెట్టాలంటున్నా వాళ్ళని. పీడీ యాక్ట్ పెట్టి పీడీ యాక్ట్ లో వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కనుక మనం తొందరగా సత్వరమే కనుక న్యాయం కనుక జరిగితే అది ఆ భయభ్రాంతులకు గురై మళ్ళీ ఇంకొకటి ఇలాంటి చర్యలకు పాల్పడాడు. అది ఎక్కడైనా సరే, అమ్మవారి ఆలయంలో జరిగినా, ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగినా, చిలుకూరు బాలాజీ కడ జరిగినా, ఇంకెక్కడ జరిగినా కూడా హిందూ గుడి మీద ఎవడైనా ఇలాంటి చర్యలకు కాదు ఉపేందర్ గారు, ఏ ఒక్క మతానికి సంబంధించి గానీ, ఏ ఒక్క సంస్కృతికి సంబంధించి గానీ మన దేశంలో ఎక్కడ ఎవరి మీద ఏ రకమైన దాడి జరగకూడదు, ఎవరి గౌరవానికి కూడా భంగం కలగకూడదు, ఎవరి గౌరవానికి కూడా భంగం కలగకూడదు. ఖచ్చితంగా నేను ఏమంటున్నా, ఇదే తెలంగాణలో గుళ్ళ మీదనే జరుగుతున్నాయి కదా, మరి వేరే కాడ జరిగినట్టు మనం చూడలే. అలాంటి సంఘటన ఉన్నప్పుడు ఏదైనా మనం మాట్లాడవచ్చు, అక్కడ జరిగినా ఇక్కడ జరిగినా అంటాం. కానీ ఇక్కడ జరిగిన సందర్భాలు ఏంటంటే అన్ని ఇక్కడనే జరుగుతున్నాయి కాబట్టి మనం దీని గురించి మాట్లాడాల్సింది దేశవ్యాప్తంగా. అందుకే నేనేమన్నా ఫస్ట్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు రిలీజియన్, ఏ మతం వారు ఎవరైనా కూడా ఏ భావజాలంలోనైనా ఉండవచ్చు కాక ఇతరుల మతాన్ని గౌరవించాలి. పరమత ద్వేషం మన దగ్గర పనికిరాదు. కాబట్టి సనాతన ధర్మమే ఏం చెప్తున్నది అంటే శాంతి, ప్రేమ, దయ, జాలి, కరుణ ఇవన్నీ చెప్తున్నది మనకి. కాబట్టి నేనేమంటున్నా, వచ్చిన వీరరాఘవరెడ్డి ఎవరో ఆయన ఆధునిక పరమైన రామరాజ్యం అంటున్న వాళ్ళ దాంట్లో అది లేదు. ఎప్పుడైతే హింసకు పోయిండో అది హిందూ ధర్మం కాదు, వాడు సూడో హిందూ అది. కాబట్టి వాడిని పట్టి మనము వాడిని నేరస్తుడుగా కేటాయించి వాడిని మనము ఒక తీవ్రవాదిగా కన్నా ఇంకెక్కువ కూడా మనం చేసి వాడిని లోపడేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ టీము కానీ, ఆ భావజాలం చెప్తున్న వాళ్ళు కానీ, అతని వెనక ఉన్న గురువు కానీ, ఇది చాలా ముఖ్యమండి. మీకు ఇలా ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్పడ్డ వ్యక్తి ఉన్నాడో అతని యొక్క మైండ్ సెట్ ని మార్చిన వాడు ఎవడు, వాడి భావజాలం ఏంటి, హిందూ ధర్మం ఏం చెప్తుంది, హిందూ ధర్మం నుంచి ఇలాంటిది ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు. కాబట్టి నేనేమంటున్నా, ఆ భావజాలము స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎవరు, ఆ సంస్థలు ఎవరు, వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు, దాని వెనక ఉన్న ఆర్థిక పరమైన అంశాలు వాళ్ళకి ఎక్కడి నుంచి అందుతున్నాయి, వాళ్ళు సస్టైన్ కావడం అంటే మామూలు కాదు. ఇట్లా ఈ 4.5 కోట్ల హిందువులు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు పోగై దీని భావజాలానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అంటే వాళ్ళ వెనక ఒక పటిష్టమైన వ్యవస్థ ఉన్నదని అనుమానం వస్తుంది మనకి. కాబట్టి నేనేమంటున్నా, మూలాలు పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని అట్లనే వదిలిపెడితే ఈ భావజాల వాడు 20,000 ఉద్యోగం జాబ్ చేస్తే వాళ్ళకి దగ్గర జాబ్ చేసిన వాళ్ళకి 20,000 ఇస్తున్నాడట.
పాపం పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఏంటంటే 20,000 ఇస్తున్నసరికి వీని సంఖ్యలు చేరారు. బీడీఏ మళ్ళీ వాళ్ళకైతే 2,000 వసూలు చేసి ఇది గుట్టించిండు. 2 పూట్ల భోజనం, వాడికి జీతం ప్లస్ భోజనం 2 పూట్ల. 4 మాటలు నేర్చుకుని ఆ పిల్లలకి బుర్ర చెడగొడితే ఆ పిల్లలందరూ కూడా వీని మాటలు విని మళ్ళీ వీళ్ళు 4 బుర్రలు చెడగొడితే 5,000 మందిని తయారు చేస్తారట. సైన్యాన్ని తయారు చేసి 5,000 మంది 50,000 మంది అయ్యి అసలు ఏంటిది? ఇది విచిత్రంగా ఉన్నది. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ భావజాలానికి పునాదులు ఎవరు, గురువు ఎవరు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ప్రచారం జరుగుతుంది, దాని వెనక ఎవరున్నారు, దాని మూలాలు కూడా మన ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ గానీ, పోలీస్ గానీ, మిగతా వ్యవస్థలు అక్కడ ఉపేందర్ గారు, కృష్ణ శర్మ గారు, వీళ్ళని మాత్రం జైల్లో పెట్టాల్సిన ట్రయల్ జరగాలి. వీళ్ళకి పీడి కింద వీళ్ళ లైఫ్ కి ఇంప్రిజన్మెంట్ కనుక వేస్తే ఇంకొకటి కూడా ఈ దేవాలయాల మీద, దేవాలయాల జోలికి గానీ, హిందూ ధర్మం జోలికి గానీ శిక్ష బాధ్యత ఉన్నది. రైట్. ఉపేందర్ గారు చెప్పినట్టే మనం ఎంత మాట్లాడుకున్నా ఎంత చేసినా ఈ ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అంతిమంగా కావాల్సింది ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ఆలయాలనో, చర్చిలనో, మసీదులనో కాదు, లేదంటే ప్రతి ఒక్కరి సమిష్ట బాధ్యత. అలాగే రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వ బాధ్యత. ఏం చెప్తారు? ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి ధర్మానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, లేదంటే హిందూ ధర్మం మీద ఇలాంటి దారుణమైన ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? మీ సూచన. ఫస్ట్ కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి, ఆమె రాజీనామా చేయాలి. ఎందుకంటే దేవాలయాల్లో ఇట్లా సంఘటనలు జరుగుతున్నప్పుడు మరి దేవాదాయ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు అనేది మాకు ఎవరికి అర్థం కావట్లేదు. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. కానీ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆలయాల్లో ఇటువంటి ఘటనలు ఏం జరగలేదు కదా. ఆమె శాఖ పరిధిలోకి వచ్చేటటువంటి ఆలయాలు మాత్రమే ఆమె పర్యవేక్షిస్తూ ఉంటారు. మరి రంగరాజన్ గారిని ఎందుకు వెళ్ళి ఆమె సందర్శించారు? చిలుకూరు బాలాజీ టెంపుల్ కూడా రాదు కదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కిందకి. దేవాదాయ ధర్మాదాయం అంటే సమస్త దేవాలయాలన్నింటినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఆమె ఉంది, దేవాదాయ శాఖ మంత్రికి ఉంటుంది. ఆమె ఖచ్చితంగా కూడా ఇవి అరికట్టలేకపోతే ఇంకా ఆమె ఎందుకు, ఆమె ఖచ్చితంగా కూడా రాజీనామా చేయాలి. ఇంకొకటి ఏంటంటే శాంతి భద్రతలు కాపాడటం అనేటువంటిది మన పోలీస్ ప్రథమ బాధ్యత అని అందరికీ తెలుసు. ఒక మహిళ మీద అత్యాచారం జరిగి ఆమెను చంపివేసినప్పుడు అటువంటి నేరం చేసిన వాళ్ళు ఎంక్వైరీ చేసినట్లయితే వాళ్ళకి తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను అంతకుముందు అనేక అత్యాచారాలు చేశారట, అనేక హత్యలు చేశారట. చివరికి అతన్ని ఎన్కౌంటర్ ద్వారా పంపించడం జరిగింది, ఎన్కౌంటర్ చేశారు. ఇదే విధంగా మొన్న మనం గమనించినట్లయితే ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి చేసిన వ్యక్తి అది మొదటి దాడి కాదు, అంతకుముందు అతను అనేక దాడులు చేశాడు. ఈ విధంగా మనం గమనించినట్లయితే ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేసి హత్య చేసినటువంటి వెంటనే ఎన్కౌంటర్ చేశారు. దేవాలయాల మీద దాడి చేసే వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలి అని మేము కోరుతున్నాం. అదేంటండి, ప్రాణం ఎట్లా తీస్తారు? దీనివల్ల ఎంతో శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది. కొన్ని లక్షల మంది ఆందోళనకు గురవుతారు. శాంతి భద్రతలకు భంగం కలిగి అనేక సంఘటనలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ ఆపాలంటే ఖచ్చితంగా కూడా ఆ యొక్క దొండగుండి ఎన్కౌంటరే చేయాలి. ఓకే శర్మ గారు, అని మేము కోరుతున్నాం. జితేందర్ గారు కంక్లూడ్. ఏ మత సంస్థలపై జరిగినా అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు పునరుత్థానం కాకుండా ప్రతిపక్షాలు, పాలకపక్షాలు, ప్రజలు, అన్ని సర్వధర్మాల మతాల వారు కలిసి పనిచేయాల్సిన అవసరాలు ఉంది. ఎవరి మతం వాళ్ళు పూజించుకోవాలి, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, సోదరభావంగా అందరూ మెలగాలి. కానీ ఇలాంటి సంఘటనలు జరిగితే మరి ఒకరి కులాన్ని, ఒకరి మతాల వారి మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఎవరి మతాలను వాళ్ళు గౌరవించుకుంటూ పోతుంటే బాగుంటది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తప్పకుండా సోదరుడు అన్నట్టుగా రాజీనామా చేయాలి. రాజీనామా పరిష్కారం కాదు, ఎప్పుడైనా కూడా సమస్య పరిష్కారం కావాలి. మళ్ళీ ఇది మొదటి సంఘటన కాదు, ఆల్రెడీ ముత్యాలమ్మ సంఘటన జరిగింది.
అప్పుడు ఊరుకున్నారు. వీళ్ళు ఏమనుకుంటారంటే 10 లక్షలు ఇచ్చేస్తే సైలెంట్ గా మనం అన్ని ప్రస్తావించాం ఆల్రెడీ. దేవాలయంలో 10 లక్షలు ప్రస్తావించాం ఇచ్చేయండి. శర్మ గారు, మనం అన్ని ప్రస్తావించాం. 10 లక్షల రైట్, ఓకే ఓకే. క్రమశిక్షణ నేర్చుకోండి బ్రదర్. మీరు ఎన్కౌంటర్లు అది ఇది అంటారు. ఇది మన భారత రాజ్యాంగం ప్రకారంగా ఎన్కౌంటర్ చేసే హక్కులు రాజ్యాంగం ప్రకారంగా ఎవరికి ఇవ్వలేదు. నువ్వు ఎక్కడున్నావు అర్థం కావట్లేదు. ఇంకా ఏ యుగంలో ఉన్నావు నువ్వు? ఎన్కౌంటర్ అంటే వాట్ ఇస్ ఎన్కౌంటర్? విషపురుగుని తీసివేయాలి. ఎవరికి హక్కు లేదు. ఎన్కౌంటర్ చేయడానికి రైట్, హక్కు. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ జితేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఉపేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ శర్మ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా మాత్రం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రజలకు కూడా బాధ్యతతో మెలగాలి. ప్రతి ధర్మం పట్ల గౌరవాన్ని